ఇలా భారతదేశం అంటే ఏం దేశం అండి? హిందూ దేశం. ఇలా హిందూ దేశంలో ఇలా అయ్యప్ప మాల అంటే ఎంత పవిత్రమైన మాల వేసుకొని షూ ఎట్లా వేసుకుంటారు? ఇలా ఇతర మతాల వాళ్ళకేమో అన్ని వాళ్ళకి ఏముండదు, ఆంక్షలు ఉండవు, ఏముండవు. వాళ్ళకి ఏది అవసరం అయితే అది అన్ని ఫెసిలిటీస్ కల్పిస్తారు. ఇలా హిందువుల దగ్గరికి వచ్చేసరికి ఈ విధంగా చేస్తారంటే ఇలా ఈ భారతదేశంలో ఉన్నటువంటి మరి వ్యవస్థ ఎటుపోతుందని చెప్పేసి అడుగుతున్నా. ఇలా అయ్యప్ప మాలంటే అయ్యప్ప అంటే మనకి ఎంత పవిత్రంగా మనం భావిస్తే 41 రోజు దేవునికి పూజలు చేసి శబరి పోయి ఇలా అక్కడ ఉన్న శబరి పోయి దర్శనం చేసుకొని అయ్యప్ప మాలను అయిపోగొట్టుకుంటారు. అలాంటిది ఇలా చెప్పులు వేసుకొని రావాలి, యూనిఫామ్ వేసుకొని రావాలనే విషయం అది సరికాదు. ఏదేమైనప్పటికీ కూడా మిమ్మల్ని ఇట్లా మాట్లాడేటోళ్ళు చెప్పడం దేవుడు క్షమించడం చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే పవిత్రంగా పొద్దుగాల 4 గంటలకు లేచి స్నానాలు చేసి సూర్యుడు రాకముందు పూజను కంప్లీట్ చేసుకొని అయ్యప్ప మాల ఎంత పవిత్రంగా ఉంటారు ఇలా మన తెలుగు రాష్ట్రాలల్లో. అలాంటి దాన్ని ఇలా పట్టుకొని మన వాళ్ళే కించపరిచినట్టు చేస్తే ఇక ఇతరులకు ఇంకా చులకన అయినట్టు కాదా? ఏదేమైనప్పటికీ కూడా ఇంత పెద్ద గవర్నమెంట్ సెక్టార్లు ఉన్నా ఎంత ఏది ఉన్నా కూడా ఇలా అయ్యప్ప మాల భక్తులు బరాబర్ ఇలా దేవుని మాల వేసుకొని వెళ్తారు. ఇది మన హిందూ దేశం, ఇది సనాతన ధర్మం కోసం పుట్టినటువంటి దేశం, ఇది సనాతన ధర్మము పాటించే దేశం. ఇది ఇలా మన హిందూ దేశంలో ఇంత హిందువులకు రక్షణ లేకుండా పోతుందంటే ఇంకా పరిస్థితి ఎక్కడ పోతుందని చెప్పేసి అడుగుతున్నా. ఏదేమైనప్పటికీ కూడా ఆ విధంగా మాట్లాడే గవర్నమెంట్ కానీ ఆ విధంగా ఇలా హిందువులకు వ్యతిరేకంగా చేసే వాళ్ళపైన కఠినమైన హిందువులందరూ వచ్చి మేము అందరిపైన కఠినమైన చర్యలు తీసుకుంటారని చెప్పి తెలియజేస్తున్నాం. అంటే ఇప్పుడు ధర్నా చేసే వాళ్ళని అరెస్ట్ చేయడం కానీ వాళ్ళపై అసలు స్వాములకు అంటే దేవుడి ప్రతిరూపంగా చూస్తాం, వాళ్ళు భక్తి సేవలో ఉంటారు కాబట్టి వాళ్ళపైన దాడి చేయడం అంటే లాఠీ చార్జ్ చేయడానికి ఎట్లా చూడొచ్చు? అది పాపం అండి. అయ్యప్ప మాల వేసుకున్నటువంటి భక్తుల పైన దాడి చేయడం పాపం. అది ఎందుకంటే పాపం అది. ఎందుకంటే ఇవాళ చూసుకుంటే పొద్దున 4 గంటలకు స్నానం చేసి చిన్నపాటి ఇలా ఏదేమైనప్పటికీ కూడా చిన్న బయటికి వెళ్ళినా కూడా కాళ్ళు కడుక్కొని శుభ్రంగా ఇంట్లోకి పోయి పూజలు చేసుకున్నటువంటి అంత పవిత్రమైనటువంటి అయ్యప్ప మాలని ఇలా కించపరిచే విధంగా మన 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 హిందువులు ఇంత కించపరిచే విధంగా చేస్తున్నారు అంటే ఇలా మన హిందూ దేశంలో అసలు హిందువులకు రక్షణ లేకుండా పోయిందని చెప్పి తెలియజేస్తున్నాను నేను. ఈ విధంగా ఎవడైతే పఠించిన వాడిని లాఠీ చార్జ్ చేసినటువంటి అధికారులు ఎవడైనా కానీ వాడిని కంపల్సరీ వాడిని సస్పెండ్ చేయాలని చెప్పేసి నేను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. అంటే ఇది కొత్త కాదు, 100 సంవత్సరాల నుంచి 1000 సంవత్సరాల నుంచి వస్తున్న సాంప్రదాయం. కొత్తగా ఇలాంటి రూల్స్ రావడానికి గవర్నమెంట్ తప్ప లేకపోతే అక్కడ ఉన్న పై ఆఫీసర్ తప్ప ఎట్లా చూడొచ్చు? ఇది మూర్ఖులైనటువంటి మన హిందువులలో ఉండేటువంటి కొంతమంది ఆఫీసర్ మూర్ఖమైనటువంటి ఆలోచనలు చేసే ఆఫీసర్లు. ఇది ఇలా గుర్తుపెట్టుకోండి. మన భారతదేశం అంటే ఏంటంటే హిందూ దేశము, సనాతన ధర్మాన్ని కాపాడే దేశము, సనాతన ధర్మం కోసం ఉన్న దేశం. ఇలా మన దేశంకే మనకు లేదంటే ఇతర మతస్థులకైతే పోయి టైమింగ్ ఇస్తారు, అన్ని ఇస్తారు, వాళ్ళకు డేలు వచ్చినప్పుడు అన్ని ఇస్తారు, అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తారు. ఇలా అంటే హిందువుల కాడికి వచ్చేవారికి ఇంత ఈర్షణ. ఇలా అయ్యప్ప మాల భక్తులు అంటే ఇలా వాళ్ళు ఎంత పవిత్రంగా ఉంటారు. 41 రోజు పవిత్రంగా ఉండి మొత్తం పూర్తి స్థాయిలో దేవుణ్ణి ఆచరించి ఇలా 41 రోజు ఇలా శబరి పోయి మంచిగా దీక్షను కంప్లీట్ చేసుకుంటారు. ఈ అయ్యప్ప సాముల మీద ఎవరైతే లాఠీ చార్జ్ చేసారో వాళ్ళపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలా, వాళ్ళని సస్పెండ్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. అంటే గవర్నమెంట్ ఏదైనా రూల్ తీసుకురావాలనుకుంటున్నారా? హిందువులు అంటే ఎవరైతే అయ్యప్ప మాల వేసుకోకూడదు, గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు అయ్యప్ప మాల వేసుకోవద్దు, లేకపోతే హనుమాన్ మాల వేసుకోకూడదు, ఇట్లాంటి జీవోలు ఏమైనా రావాలంటారా? ఇది ప్రజాస్వామ్య దేశం. అది ఏ ఆఫీసర్ కానీ ఎవ్వరు కానీ స్వేచ్ఛాపూరితంగా ఏదైనా కూడా ఆచరించే ఉన్నటువంటి మన భారత రాజ్యాంగ సంస్కృతి. ఇవాళ వేసుకోవద్దు అని చెప్పడానికి వాళ్ళు వ్యక్తి మన ఇష్టం, దేవుని మన ఇష్టమైన దేవుని మన ఇలా భారత రాజ్యాంగం చెప్తుంది. మీ ఇష్టమైన దేవుని నమ్ముకోవచ్చు, ఇష్టమైన మతాన్ని నమ్ముకోవచ్చు అని చెప్పేసి ప్రతి ఒక్కరు చెప్తారు. ఇలా రాజ్యాంగాన్ని పక్కన పెట్టి ఇలా అయ్యప్ప స్వాముల మీద లాఠీ చార్జ్ చేయడం ఇది కరెక్ట్ కాదు. ఒక్కసారి అయ్యప్ప స్వాములు అందరూ తలుచుకుంటే గిట్ట ఎవడైతే లాఠీ చార్జ్ చేసినా వాళ్ళు చుక్క అవుతారు. ఎందుకంటే ఇలా దేవుని ఆచరణ ఉన్నటువంటి ఇలా భక్తులపైన ఈ విధంగా చేయడం ఇది కరెక్ట్ కాదని చెప్పి తెలియజేస్తున్నా. అంటే ఓన్లీ హిందూ అంటే వినాయకునప్పుడు కానీ లేకపోతే అమ్మవారు అప్పుడు కానీ ఇలాంటి సమయంలో హిందువులపైన ఎక్కువగా రిస్ట్రిక్షన్స్ పెడుతున్నారు అని చాలా మంది అంటారు. మీరు ఏం చెప్తారు? ఇది 100% నిజమండి. ఏమన్నా హిందూ కార్యక్రమాలు హిందూ దేవులకు సంబంధించిన ఏ చేసినా కూడా విమర్శలు ఈ విధంగా కఠినంగా ఇట్లా లాఠీ చార్జ్ చేయడము కావాలనుకొని మరి హిందువులు అంటే ఎందుకు ఇంత వీళ్ళకి ఇదవుతుందో అర్థమవుతుంది. హిందూ దేవుళ్ళ పైన వేరే మతస్థులకు మాత్రము అన్ని ఫెసిలిటీస్ ఇస్తారు, సెక్యూరిటీ ఇస్తారు, బందోబస్తు ఇస్తారు. మీరు ఏం చేసినా నడుస్తా అంటారు, ఒక టైమింగ్ ఇస్తారు, అన్ని ఇస్తారు, వాళ్ళకి సడలింపులు కూడా ఇస్తారు. మరి హిందువుల కాడికి వచ్చరికి ఎందుకు ఎత్తురు అని చెప్పేసి ఇట్లా చేసిన ఆఫీసర్లను కంపల్సరీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందరినీ సస్పెండ్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా.